దాదాపుగా 100 రోజులు పూర్తి వస్తుంది ప్రభుత్వం వచ్చి, కొత్త ప్రభుత్వం ఎలా ఉంది, పనులు ఎలా సాగుతున్నాయి? నెంబర్ 1 ఉన్నాను ప్రభుత్వం అయితే. మన కొంచెం వర్షాలు ఆగి వర్క్ ఆగిపోయింది, లేకపోతే మొన్నదాకా ఇసుక కూడా వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడైతే గెలిచిందో ఎమ్మన్న ఇసుక అవన్నీ స్టార్ట్ చేశారు. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా బాగా సాగుతుంది. మా ఏరియా కూడా కొంచెం డెవలప్ గా రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఏం జరిగిందంటే మీడియాకి కొన్ని ఛానల్లో ఇది అని చూపించడానికి పరిస్థితి కూడా లేకుండా వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తారు. కరెక్టే అంటారా? లేదండి, అది తప్పే. అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మేము నష్టపోయాం పూర్తిగా. ఇప్పుడు ఇక్కడ ఉన్న పొలాలు కానీ అవన్నీ ల్యాండ్ పూలింగ్ ఇచ్చేసి డెవలప్మెంట్ కి ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ కి రాజధాని వద్దు అయ్యానంటే మళ్ళీ వెనక్కి వచ్చేసి ఏం వర్క్ చేసింది ఏంది అర్థం కాక ఇది అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్ని మాకు అనుకూలంగా ఉన్నాయి, వర్కులు సాగుతున్నాయి, ఉద్యోగ అవకాశాలు పెరిగిపోయినాయి, ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఇటు కాలేజీలు కానీ ఇవన్నీ ఉన్నాయి, అంతా బాగుంది. అలాగే మహిళలకి రక్షణ కూడా కరువైంది గత ప్రభుత్వంలో. ఓకే, ఏదో ఆ చట్టం ఈ చట్టం అన్నాడు, దిశ చట్టం అన్నాడు, అవన్నీ మరి కరెక్ట్ గా అమలైనవి ఆ ప్రభుత్వంలో? మనకైతే అంత ఐడియా లేదన్నా. ఇప్పుడు మనం చట్టాన్ని తప్పు పట్టకూడదు, కానీ వాళ్ళు ఏం చేశారో ఏందని వాళ్ళని తప్పు పట్టకూడదు. ఈ ప్రభుత్వం అయితే కరెక్ట్ గా చేస్తుంది. అలాగే వచ్చిన వెంటనే బాబు గారు డిఎస్సి మెగా డిఎస్సీల మీద అలాగే అన్నా క్యాంటీన్లు ఇసుక ఇవన్నీ కూడా రిలీజ్ చేసి అవును జనాలు హ్యాపీగా ఉన్నారా? ఈ రిజల్ట్ ఫుల్ గా మంచి హ్యాపీగా ఉన్నాము. వాళ్ళు కొట్టగొట్టడం కరెక్ట్ అంటారు అన్నా క్యాంటీన్ తీసేసి? అంతేకన్నా ఇప్పుడు 2 రూపాయలకి ఉదాహరణకి ఇప్పుడు నాకేం లేకపోయినా కానీ మధ్యాహ్నం భోజనం చేయాలి ఆకలి అయిందంటే 2 రూపాయలు పెడితే భోజనం పెట్టేసేది. అది ఆపేస్తాం తప్పు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ కాకపోతే వాళ్ళ నాన్నగారి పేరు మీద వేరే క్యాంటీన్ అని చెప్పి పేరు పెట్టి అది కంటిన్యూ చేయాలి, అది ఆపకూడదు. అది అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ పంచాయతీరాజ్ శాఖ నుంచి అందరికీ కూడా నిధులు ఇప్పించారు. అవునండి, అవును. అది ఎలా ఉంది? అలాగే బాబు గారు 15,000 కోట్లు ఇచ్చారు పైనుంచి. అవునండి, అదంతా కరెక్ట్ గా వర్క్ జరుగుతుందంటారా? జరుగుతుందండి. మేమైతే పక్కా జనసేన, మా అన్న ఎడుగుడి టీడీపీకి ఉన్నారు కాబట్టి మేము కూడా ఆటోమేటిక్ టీడీపీ క్యాపబిలిటీ ఉందంటారు. ఇచ్చిన అమౌంట్ ని సద్వినియోగం చేసుకునే క్యాపబిలిటీ కంపల్సరీగా ఉందండి, చేస్తారు, ఇబ్బంది లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు మింగేశారు, గ్రామ నిధుల స్థాయి నుంచి దేశ రాష్ట్ర నిధుల స్థాయి దాకా అన్ని మింగేశారు అని చెప్పి ఇప్పుడు అంత లేదండి. ఇప్పుడు మన పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఉద్యోగస్తులు ఎవరైనా సరే సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తులు అయినా సరే పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి పింఛన్ పంచాల్సిందే అని చెప్పి, ఏ వర్కర్ అయినా సరే గవర్నమెంట్ వర్క్ ఖాళీగా ఉంచుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇంటింటికి తిరిగి వాళ్ళందరి శాతం వర్క్ బాగా చేస్తున్నారు. అలాగే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ వల్ల కాదు, అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని ప్రచారాలు చేస్తారు సోషల్ మీడియా అంతా. మరి ఇప్పుడు చూస్తే వాళ్ళిద్దరు గేటు అనుకుంటా అడుగు పెట్టారు. ఆ విజయాన్ని ఎలా తీసుకుంటున్నారు? మేమైతే బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసామండి. పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి సచివాలయం ఫస్ట్ ఎంట్రీకి వచ్చారు. మేము పూల వర్షంతో అక్కడ నుంచి తీసుకొచ్చాం, గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాము, వాళ్ళు గ్రాండ్ గా వచ్చి బాగా జరిగింది. ఈ 100 రోజుల ప్రభుత్వంలో కూడా వచ్చిన పెట్టిన తర్వాత అందరి మహల్లో నవ్వు వచ్చిందంట ఆంధ్రప్రదేశ్? డెఫినెట్ గా కంపల్సరీగా నవ్వు వచ్చింది, కంపల్సరీగా బాగానే ఉంది. అంతా గెలుపుగా మాకు కానీ మేము మా ఫ్యూచర్ తలంగానే మాకు కూడా విట్ కాలేజీ అని చెప్పేసి ఎస్ఆర్ఎం ఇవన్నీ బ్రాంచ్ ఇట్లా ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. ఇప్పుడు టాపీ పనికి వెళ్ళే వాళ్ళకి కానీ వాళ్ళకి ఇసుక అవన్నీ బాగా అందుబాటులో వస్తాం వల్ల వర్క్ బాగా 2014లో చూసాం బాబు గారు కొంత పనులు మొదలెట్టారు. అయితే తర్వాత మళ్ళీ ప్రభుత్వం వెళ్ళిపోవడం, మళ్ళీ ఈసారి ఆయనకు 5 ఏళ్ళు సరిపోద్ది అంటారా డెవలప్ చేయడానికి? 5 ఏళ్ళు మాక్సిమం చేయగలరండి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళ సహాయ శక్తుల ఈ 5 సంవత్సరాలు ఎంతవరకు చేయగలరు అంతవరకు బాగా లాక్ వస్తారు. మనం ఇంకో అవకాశం వాళ్ళకే ఇస్తే ఇంకా ఫ్యూచర్ లో డెవలప్ తీసుకెళ్లిపోతారు కానీ బ్యాక్ సైడ్ కి అయితే రారు. అలాగే టీడీపీలో అందరికీ కూడా యువతకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు ఈసారి. అలాగే జనసేన వాళ్ళు కూడా అందరు కొత్త వాళ్ళు, వాళ్ళ పనితీరు ఎలా అనిపించింది? జనసేన కంపల్సరీ బాగా వర్క్ చేసిందండి. ఈ ఏరియాలో మాత్రం నేను జనసేన బూత్ ఏజెంట్ కి పనిచేశాను. ఇది స్టార్టింగ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పెట్టినప్పుడు, అప్పుడు కొంచెం ఓట్లు రాక ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇప్పుడు మేమందరం జనసేన ఇప్పుడు పిఎస్ఎల్తో సభ్యత ఉంది, మేమందరం రాయించుకున్నాం. మాకు ఏదైనా ప్రమాదం జరిగినా ఏం జరిగినా గానీ ఆయన గారు మాకు 5 లక్షల రూపాయలు బీమా రాయించి. మొన్న అనుకోని పరిస్థితి విపత్తు వచ్చింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక బడ్జెట్ 6 కోట్ల దాకా ఇచ్చారు. ఆయన ఇచ్చుకుంటా పోతారా అని చెప్పి పిల్లలు కూడా ఏమి గెలిచిన అనే స్థాయిలో ఇచ్చేస్తున్నారు. దాని పట్ల ఏమంటారు? ఆయన భావోద్వేగం అలాంటిదండి. ఆయన తినడానికి లేకపోయినా కానీ ఇప్పుడు ప్రజల కోసం చూస్తారు, అది కంపల్సరీగా చూస్తారు. ఇప్పుడు మాక్సిమం అయితే అన్నట్టు చాలా మంది అన్నారు సినిమాలు తీసుకోవచ్చు, షికారులు చేసుకోవచ్చు, సరదా ఎదరగొచ్చు. ఆయనకి ఏం పని ఉండొచ్చి 100 కోట్లు వచ్చేస్తాయి, ఏం పని ఉండొచ్చి ప్రజల్లోకి వచ్చి సేవ చేయాలి. ఆయన ఒప్పుకున్న శాఖలు కూడా మంచి శాఖలు, ఇన్కమ్ లేని శాఖలు ఏ ఒకటి తీసుకోవచ్చు. రెవెన్యూ అలాంటి ఏ శాఖలు తీసుకుని డబ్బులు సంపాదించుకునే విధంగా అయితే అలాంటి తీసుకుని చేసుకోవచ్చు. ఆయన గ్రామీణాభివృద్ధి చిన్న చిన్న శాఖలు తీసుకుని ఉప ముఖ్యమంత్రి పంచాయతీ వాళ్ళకి కూడా ఎప్పుడూ చూడనటువంటి నిధులు ఇప్పించారు. అవునండి, అది కూడా సక్సెస్ అయినట్టు. అవునండి, ఇప్పుడు మా పంచాయతీ ఉంది,
మల్కాపురం పంచాయతీకి మొన్న ఆగస్టు 15కి ఇంత డబ్బులు అని చెప్పి ఇచ్చారు. ఆ డబ్బులు వాళ్ళకి ఖర్చు పెట్టి పిల్లలకి స్వీట్స్ అని అలాంటి అని చెప్పి ఖర్చు పెట్టుకున్నాం. అంతకుముందు గవర్నమెంట్ కి పంచాయతీ డబ్బులు ఏమి వచ్చాయి కాదు. వీళ్ళు వచ్చిన తర్వాత పంచాయతీ డబ్బులు అని చెప్పేసి ఆగస్టు 15కి కానీ ఇక్కడ కరకట్ట అది తెగిపోకుండా దానికి కొంచెం ఏమన్నా మరమ్మతులు చేయమంటున్నారు, స్ట్రాంగ్ గా ఉండేలాగా. అవునండి. దానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు, మీకు ఐడియా ఉందా? కరకట్టకి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు డబుల్ రోడ్ వేద్దాం కొంచెం చేద్దాం చూశారు. ప్రభుత్వం పడిపోవడం వల్ల అది కూడా అలా ఆగిపోయింది. ఇప్పుడు మరి వాళ్ళు చేస్తారని చూస్తున్నారు. మొన్న కూడా బాగానే కొంచెం గండ్లు పడ్డా కాడ, లీకేజ్ అయిన కాడ వాళ్ళ సహాయశక్తిలో కుక్కలను పెట్టి ఇసుక ట్రాక్టర్లు పెట్టి పూర్తిగా వాటికి అడ్డు కట్టేశారు. అట్లా ఉన్నాయి. కాబట్టి ఈసారి ఇంత విపత్తు వచ్చిందని మనం అనుకోలేదు. వాళ్ళకి టైం లేదు కాబట్టి ఇప్పుడు అన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు టైం టు టైం రావాలి కదా. వరదలు అకస్మాత్తుగా వచ్చినాయి, వాళ్ళు కూడా దాని ప్రకారం చేశారు. ఈసారి ముందు జాగ్రత్తగా ఇంకా దాన్ని గట్టిగా చేయగల ఓపిక కూడా వాళ్ళకు ఉంది కుటుంబ ప్రభుత్వాన్ని. అలాగే గెలిచిన కప్పులో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మళ్ళీ 100 రోజులు కూడా అంతే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారా? కంపల్సరీగా, డెఫినెట్ గా. ఈ 5 ఏళ్ళు కూడా అలాగే ఉండదు కంపల్సరీ, దానిలో ఇబ్బంది ఏమీ లేదు. కంపల్సరీగా ఈసారి కూడా డెఫినెట్ గా మేము జనసేన తరపున ఉంటాము, మా పవన్ కళ్యాణ్ అన్న తరపునే ఉంటాము. ఆయన గారు రోడ్డు మీద పడి ఉరుగుతాం, చచ్చిపోతాం పవన్ కళ్యాణ్ గారు జనసేన. ఎందుకంటే నాయకత్వ లక్షణాలు అతని కోసం ఉండలేదు, మా కోసం బతుకుతున్నాడు. మేము పవన్ కళ్యాణ్ తరపునే ఉంటాం, మా ప్రాణం పోయిందా ఉంటాం అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉంది? ఒక దగ్గర 100 days కావస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చి. ఎలా ఉంది? జనం అంతా హ్యాపీగా ఉన్నారా రిజల్ట్స్ తో? మాకు తెలిసినంత వరకు జనాలు హ్యాపీగానే ఉన్నారు. కానీ ఇంకా డెవలప్మెంట్ విషయంలో ఇంకా చాలా చేయవలసి వచ్చింది. ఏంటంటే ఈ మధ్యన ఈ ఫ్లడ్స్ రావటంలో వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా కూడా అటు వెళ్ళటం, గవర్నమెంట్ అందరూ అటు వెళ్ళటం వల్ల కొద్దిగా పెండింగ్ పడింది. కానీ ముందు చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కూడా. ఈ 100 days లో పర్వాలేదు, బాగానే ఉంది. అలాగే ఇంతకు ముందు మీడియా భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టారు. ఎవరిని కూడా న్యూస్ ప్రకటించకుండా, ప్రజల సమస్యలు బయటకు రానియకుండా అలా చేశారు. అది కరెక్ట్ అంటారా? కరెక్ట్ నా విషయంలో అయితే కరెక్ట్ కాదు. ఏదన్నా కానీ పబ్లిక్ లకు బయటకు రావాలి, మీడియా ద్వారా రావాలి, తెలియాలి విషయాలు అనేది పబ్లిక్ లో తెలియాలి. అప్పుడే కదా పబ్లిక్ కూడా తెలిసేది వాట్ ఈజ్ వాట్ అనేది, ఏ లోతుపాట్లు అని తెలిసేది. తెలిస్తేనే ఎవరైనా మేలుకుంటారు, తెలుసుకుంటారు విషయాలు. అలాగే వచ్చి రాగానే అన్నా క్యాంటీన్లు కానీ, ఇసుక కానీ, పెన్షన్లు కానీ అన్ని కూడా మెగా డిఎస్సీ కానీ రిలీజ్ చేశారు చంద్రబాబు చేశారు. చాలా సంతోషం అండి. పేదలకి తక్కువ ఉన్న వారికి కొద్దిగా చాలా హెల్ప్ గా ఉంటుంది. 5 రూపాయల్లో మరి టిఫిన్ మధ్యాహ్నం పోయిన రాత్రి భోజనం పెడుతున్నారండి. చాలా సంతోషమైన విషయం ఇది. అది పెన్షన్ విషయంలో కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా తమిళనాడులో చూసుకుంటే అమ్మ క్యాంటీన్లు ఉంటాయి, అవి తీయలేదు ఏ ప్రభుత్వం కూడా. మరి ఇక్కడ ఇలా ఒకళ్ళు పెట్టిన క్యాంటీన్లు అనేది పేదవాడి పట్టుకొట్టడం అనేది కరెక్టే అంటారా? అది అయితే విషయంలో ఆలోచించలేదు. కానీ ఈ రోజున ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉన్నారు నాకు తెలిసి. అలాగే 1 సంవత్సరం క్రితం చంద్రబాబు గారి అరెస్ట్ జరిగింది. సో అదే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు ఈ జగన్ గారి ప్రభుత్వం అవడంతో. జగన్ ప్రభుత్వం కొద్దిగా ఈ విధంగా అవటానికి చాలా ఉన్నాయండి. ఇంకా ఒకటని చెప్పలేము. డెవలప్మెంట్లు అనేది విషయంలో కూడా చాలా వీక్ గా ఉన్నాయి. ప్రజలు చాలా విషయాల్లో కూడా బాధపడ్డారు. మహిళలకి సేఫ్టీ కూడా ఇవ్వలేకపోయారు. చట్టాలు పెట్టినా కానీ, దేశ చట్టం, నిర్భయ చట్టం అని పెట్టినా కానీ అది ఏం జరిగింది అనేది వాస్తవంగా బయటకి ఏం రాలేదు. పెట్టారు నిర్భయ చట్టం, దిశ చట్టం అని. అది ఏం జరుగుతుంది ఏంటనేది మనకు తెలియదు. ఆయనకి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా కొన్ని మాటలు మాట్లాడతారు. అంటే అమ్మాయి బండి మీద టోల్ కడుతుంది ఇలా అని చెప్పి, అవన్నీ ఆ నాలెడ్జ్ లేకుండానే ముఖ్యమంత్రి అయిపోయారు జగన్ గారు. ఇంకోటండి, ప్యాకేజెస్ పెట్టారు. ఈ ప్యాకేజెస్ లో అసలు వేకర్ సెక్షన్స్ కి వెళ్తుందా లేదు. బటన్ అనేది నొక్కుతున్నాడు. ఈ బటన్ నొక్కిన తర్వాత ఎంతమందికి వెళ్తుంది, ఎంతమంది మనకి అది తెలియట్లేదు. మనకి అది విషయం తెలియట్లేదు. ఎవరు కూడా బయటకు ఓపెన్ గా మాట్లాడతలేదు. బటన్ నొక్కేమో వెళ్ళిపోయింది, ఇన్ని కోట్లు అంటున్నారు. ఏది ఎక్కడికి వెళ్ళింది, ఎవరికి వెళ్ళింది ఏంటి? ఈ రోజు మన ప్రభుత్వం ఆ ప్యాకేజీల మీద నిలబడాలి. మరి ఎందుకు నిలబడలేదు ఇది? అలాగే మన పంచాయతీ నిధులు కూడా బాగా రిలీజ్ చేశారు కొత్తగా. అంత ముందు ప్రభుత్వం ఏంటంటే పంచాయతీ నిధుల నుంచి రాష్ట్ర నిధుల దాకా అన్ని కాజేశారని చెప్తున్నారు. మరి వీళ్ళు ఇలా రిలీజ్ చేయడం ఎవరి కాళ్ళకి ఓపెన్ గా ఇచ్చారన్నమాట పంచాయతీ నిధులు. ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ గా ఇస్తున్నారు పంచాయతీలకి. ప్రతి జిల్లా స్టేట్ లో ఉన్న ప్రతి పంచాయతీకి వాళ్ళకి ఫండ్స్ ఇస్తున్నారు. పంచాయతీలకు ఫండ్స్ ఇచ్చి వాళ్ళ యొక్క ఎదుగుదలకి కృషి చేస్తున్నాయి. ఆ సర్వీసెస్ అన్ని వీళ్ళు ఇస్తున్నారు ప్రజెంట్ ప్రభుత్వం. గత ప్రభుత్వం గురించి మనకు తెలియదు కానీ ప్రజెంట్ మాత్రం చేస్తున్నారు ఇవన్నీ కూడా. బాబు లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు రారు, వీళ్ళ వల్ల కాదు పొలిటికల్ గా అన్నారు. ఇద్దరు కూడా అసెంబ్లీకి గేట్ అనుకుంటూ వెళ్ళారు. మరి అది హ్యాపీగా ఉన్నారు ప్రజలు, వాళ్ళ ప్రజలతో. ఇప్పుడు వరకు జరిగిన 100 రోజుల్లో కూడా
ఇబ్బందులు అయితే ఎక్కడ కనపడదు కానీ వెయిట్ చేస్తున్నారు ఇంకా ఈ డెవలప్మెంట్ కావాలని చెయ్యాలి ఇంకా అలాగే జరగవలసిన చంద్రబాబు గారికి ఇప్పుడు ఈ అమరావతి డెవలప్మెంట్ అంతా కూడా రాజధాని అంతా కూడా నిర్మించడానికి 5 ఏళ్ళు సరిపోతాయి. 2014 కూడా అదే జరిగింది, పనులు మొదలు పెట్టారు. అవును. ఈ ప్రభుత్వం చేస్తాను అంటున్నారు, చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 5 సంవత్సరాలు అయితే అవ్వకపోవచ్చు, ఇది లాంగ్ ప్రాసెస్ ఇదంతా కూడా. ఎప్పటికన్నా అవుతుంది తప్ప ఎంత డెవలప్మెంట్ అయితే చూద్దాం. ప్రజలు హ్యాపీగా ఉన్నారంటారు. ఇప్పటివరకు ప్రజెంట్ ఈ 100 రోజుల్లో పర్వాలేదండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇది డైవర్షన్, ఈ ఫ్లడ్స్ రావడం వల్ల డైవర్ట్ అయిపోయింది వాళ్ళందరినీ కూడా. కనుక ఇప్పుడు ప్రజెంట్ అన్నా వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేయాలి, ఎక్కడ ఫండ్స్ ఇవ్వాలి, ఎక్కడ అభివృద్ధి చేయాలి, అన్ని రంగాల్లో కూడా ఒకటే కాదు అన్ని రంగాల్లో చేయాలి. ప్రజెంట్ మాకు తెలిసిన సంతోషం ఏంటంటే చీఫ్ మినిస్టర్ గా ఆయన ఫ్లడ్ ఏరియాలో తిరగటం, అదే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఆయన నిలబడతారని అందరికీ తెలిసిందే. 1995 నుంచి ఆయన నిలబడి చేశాడు. పబ్లిక్ ప్రజలు కూడా అందరూ కూడా చూశారు ఆయన తిరగటం, కష్టపడటం. ఏం జరిగింది ఏంటనేది వేరే విషయం. ఆయన బాధ్యతగా తీసుకుని తిరిగాడు, అది ప్రజలకి. నమస్తే సార్. వ్యవస్థ వచ్చి ఒక దాదాపు 100 రోజులు కావాల్సింది కొత్త ప్రభుత్వం వచ్చి. ఈ లోపే సక్సెస్ఫుల్ చూసారు, విపత్తులు చూసారు. ఏముంది, ఎలా ఉంది అసలు? హ్యాపీగా మేము చూసే ప్రజలంతా, రాష్ట్ర ప్రజలు చూశారు కదా విపత్తుల గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశాడు, చంద్రబాబు గారు ఎలా చేశాడు అనేది రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఆయన నిద్రపోకుండా 74 ఏళ్ల వయసులో నిద్రపోకోకుండా ఆయన ఆ వరజాన కష్టపడి అర్ధరాత్రులు కలెక్టర్ ఆఫీస్ పెట్టుకుని ఇల్లు కూడా వదిలేసి, ఆ ఇల్లు కూడా మునిగింది అనుకో, ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చొని ఆయనే చేయటం. ఇదే అంత ముందు ప్రభుత్వం ఎలా చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా చేసింది అనేది ప్రజలకు తెలుసు. అది నేనేం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు, ప్రజలందరూ గమనిస్తానే ఉంటారు ప్రతిదీ కూడా. అలాగే బాబు గారు వచ్చిన వెంటనే కొన్ని సంతకాలు పెట్టారు. మెగా డిఎస్ఎల్ మీద అన్నా క్యాంటీన్ వదిలారు, అలాగే ఇసుక రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఈ సామాన్య ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. వీటితో హ్యాపీగానే ఉన్నారు. అంత ముందు ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు, 5 రోజుల్లో ఉద్యోగం వచ్చింది లేదు, ఏం లేదు. చేపల మార్కెట్ లో అయ్యి ఇచ్చేళ్లే కానీ ఆయన ఉద్యోగాలు అంతా బాబు గారు వచ్చిన తర్వాత అంతా బానే ఉంది. రాజధాని ప్రజలు కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. 5 ఏళ్లలో పడిన బాధలు మామూలుగా పడలేదు. నిద్రపోని రోజులు ఉండే ఎన్నో రోజులు. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ముఖ్యమంత్రి దగ్గర మేము ఎవరి దగ్గరికి వెళ్ళేదే ఉండదు. ఏ ముఖ్యమంత్రి అయినా ఒకటే, పాలన అనేది బాగుండాలా. మేము భూములు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వ భూముల్లో పెట్టుకొని ఎక్కడన్నా పెట్టుకొని ఎక్కడ రాజధాని అన్నా మాకు ఇబ్బంది ఉండేది కాదు. కానీ మేము భూములు ఇచ్చిన తర్వాత రాజధాని ఇక్కడ కాదు 3 రాజధానులు అనే తలకి 2 ఎకరాల రైతుని నేను ఎంత మనోవేదన పడ్డానో. నాకుంది ఇక పిల్లలకి ఇంకా నేను 10 సెంటు ఉంచుకొని అసలు నేను ఎట్టా బతకాలి, చేతగాని తండ్రి దాకా మిగిలిపోయానా, పిల్లాడి చేతికొస్తాడా రాడా, చేతగాని తండ్రిలాగా మిగిలిపోతానేమో భూమి చేతిలో లేక అని మనోవేదన పడిన రోజులు చాలా ఉన్నాయి మాకు. నేనే కాదు, నాలాంటి రైతులు చాలా మంది, చిన్న రైతులు చాలా మంది ఇలాంటి బాధలు పడి ఇలా పనుకొని తిన్నామో తినలేదో మాకు తెలుసు. 8 లక్షల రూపాయలు బంగారం పెట్టి 5 లక్షలు పెడితే 3 లక్షలు వడ్డీలు అయినాయి 2024 వచ్చే తలకి. ఆ డబ్బులతో బతికి తిన్నాం, మా కౌళ్ళు కూడా ఇలా సరిగ్గా.